సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నేతలకు నిరసన తెగ తగిలింది. హరీష్ రావు గో బ్యాక్ అంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మల్లన్న సాగర్ నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. హరీష్ రావు గో బ్యాక్ అంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మల్లన్న సాగర్ నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, అసలు ఏం జరిగింది? ఎందుకు మల్లన్న సాగర్ నిర్వాసితులు హరీష్ రావు పట్ల నిరసన వ్యక్తం చేశారు? హిందూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే నిరసన తగిలిందని చెప్పవచ్చు. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించే క్రమంలో అయితే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితులు ఎవరైతే ఉన్నారో వారు హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర పదజాలాలతో దూషిస్తూ హరీష్ రావు గోబ్యాక్ అంటూ అయితే నినాదాలు చేస్తూ ఓరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో టిఆర్ఎస్ నాయకులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పైన ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లంగల పార్టీ దొంగల పార్టీ అంటూ నినాదాలు చేయడంతో అటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి, అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే ఈ యొక్క ఒక్కరిపై ఒక్కరు కూడా ఈ యొక్క చెప్పులు కూడా విసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే ఈ సమాచారం అయితే పోలీసులు రంగప్రవేశం అయితే చేశారు. దీంతో ఇరు వర్గాలను అయితే సంధాయించే పరిస్థితులు అయినటువంటి కనుక మొత్తం చూసుకున్నట్టయితే ఒక 1 అవర్ అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ముంపు గ్రామాల ప్రజలైతే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను అయితే దూషించి మాటలు అనడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒకరిపైన ఒకరు చెప్పులు తీసుకోవడంతో పెద్ద ఎత్తున అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. దీంతోనే ఈ యొక్క పోలీసులు రంగప్రవేశం చేసి ఈ యొక్క ఇరు పార్టీలను సంయోజించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా జరగడంతో మొత్తంలో చూసుకున్నట్టయితే రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర చర్చ కొనసాగుతుందనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.